హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీతాన్ని. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ చేపల పులుసు ఇంటిలోనే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా కుక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఈవెన్గా ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి పీసు తీసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 to 10 వెల్లుల్లి, అదేవిధంగా ఒక 10 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో కొద్దిగా మసాలా దినుసులు యాడ్ చేసి ఆనియన్స్ అనేవి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ అండ్ చిల్లీ వేసి బాగా మనం ఫ్రై చేసి పెట్టుకుందాం మూత పెట్టి. అయితే ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి ఒక కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుందండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూర్ని కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ తేలుతూ కుక్ అయింది. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఈ యొక్క స్పైసెస్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి టమాటీకి ఉల్లిపాయకి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఈలోపు నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా గుజ్జు అనేది తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని మనం కడిగినన్ని వాటర్ ఈ యొక్క మసాలా లాస్ట్ మిగిలిన ప్లేట్లో మసాలా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మనం ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసినట్లయితే మనకి మసాలా అంతా మనకి ముక్కలకి పడుతుంది. ఇలా మూత పెట్టి ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత ఒకసారి తీసి చూసినట్లయితే ఆయిల్ తేలుతూ బబుల్స్ వస్తూ మనకి ఒక ముక్కలనే ఉడుకుతున్నాయి. వీటిని మనం జాగ్రత్తగా రెండో వైపుకి మెల్లగా తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 1 కప్ చింతపండుని యాడ్ చేసి ఒకసారి మెల్లగా కలపాలండి. కలిపిన తర్వాత మళ్ళీ ఇదే కప్తో ఇంకో కప్ వాటర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టి 10 నిమిషాల పాటు మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఆయిల్ తేలుతూ మనకి బాగా ఉడుకుతుంది. ఒకసారి మనం గరిటె పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈవెన్గా ఒకసారి అంతా కలిపి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని మ్యాక్సిమం ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. చూసారు కదండి, ఈ విధంగా మనం వేసుకొని బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. అయితే కొద్దిగా వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది, లేదండి ఇది మనం కర్రీ కూల్ అయిన తర్వాత చూసినట్లయితే కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీకి మనకు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముక్క కూడా ఉడికిందండి మనకి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.